नरेंद्र मोदी गारी नायकत्व कमलम गुर्तुके ఎలక్షన్ లేవు కదా ఎలక్షన్లు నవంబర్లో వస్తాయి మీకు ఇష్టమైన కష్టమైన ఎలక్షన్ నవంబర్లో వస్తాయి సో రాజకీయ నాయకులకి రాజకీయాలలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకొని అది గెలవడమే గోల్ ఉంటుంది జో జీతా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాలు ఈ రోజు దేశమంతా ఒక మంచి వాతావరణం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది సో అధికారికంగా ఈ బిల్డింగ్ ఓపెన్ చేసుకోకుండా అనధికారికంగా దీన్ని వాడుకోవడానికి అనుమతించినటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి వేదిక మీద మనకు అనుమతించి ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పైసల మంత్రి వారు కోశాధికారి మంజూరు చేసి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి నేటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నందికుమార్ గారు నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రథసారథి సోదరుడు గంగాడి మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లానగానే మెదక్ జిల్లానగానే 3 పేర్లు కంపల్సరీ చెప్పాలి కురువృత్తులు భారతీయ జనతా పార్టీకి కురువృత్తులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక సంవత్సరాల పాటు రాజకీయాలలో ఇంత ఓపికగా అంత చివరి దాకా ఉండేటోళ్ళని బహుశా ఈ సిద్దిపేట జిల్లాలో ఆ ముగ్గురునే చూస్తాను త్రిమూర్తుల్లాగా గౌరవనీయులు పెద్దలు పూరుపల్లి రామచంద్రరావు గారు వంగ రామచంద్రారెడ్డి గారు చొప్పదండి విద్యాసాగర్ గారు మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోదరుడు అప్పటి బాలేష్ గౌడ్ గారు సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి గారు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ రథ సారథులు భావి భారత నిర్మాతలు భావి భారత నాయకులు నేను కూడా గడుపుసానే గిట్టు వచ్చిన నేను కావాలని లేదా లేదా లేదనడం లేదనడం చేతులేదు అటు కూర్చొని ఇటు రావాలనే ఉద్దేశం ఉన్నోళ్ళు చేతులేదు రామరెడ్డి గారు ఎత్తుతలేరు అడిగారు వర్గల్కి అన్ని చేసాడు కాబట్టి రామరెడ్డి చేతులు ఎత్తుతలేరు ఎమ్మెల్సీ అవుతారా బాగా చెప్తుండ్రు రావాలని నేను ఎమ్మెల్సీ చేయమని సో అనేక మంది సీనియర్లు గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది గౌరవ ప్రజాప్రతినిధులు మా వయసు కంటే చాలా వయసులో పెద్దవాళ్ళు అనేక మంది పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతుందని సంపూర్ణంగా విశ్వసించి అనేక మంది మాజీ గౌరవ జడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవ ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అనేక మంది పెద్దలు వ్యక్తులు మన పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ పుట్టినప్పుడు ఇద్దరే గెలిచిరు వీళ్ళతో ఏమవుతుందని నవీన కాడి నుంచి మొదలుకుంటే నవీన్ వాళ్ళని తీసుకుపోయి మూడోసారి కూడా 2 అంకెలకే పరిమితం చేసినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా 3 ఏళ్లకు ఒకసారి అధ్యక్షుడు మారుతాడు అంటే ఢిల్లీకి వెళ్ళి కవర్ వస్తుంది సీల్ కవర్ లోపల ప్రెసిడెంట్ వచ్చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీలో బూత్ దగ్గర నుంచి మొదలుకుంటే బూత్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆఖరికి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడిని కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 100% గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే ఒకే ఒక పార్టీ ఈ దేశం లేదని ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. మన నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నడుపుతున్న నాయకుడు భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా మలచాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి గొప్ప నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనమందరం ఎట్లుండాలనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి పులి నాయకత్వంలో మేకలు కూడా పులులు అవుతాయట పులి నాయకత్వంలో మేకలు కూడా పులులు కావాలి కానీ మేక నాయకత్వంలో పులులు కూడా మేకలు తిరిగి పునరంకితం కావాల్సినటువంటి అవసరం 6 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో ప్రారంభమైనటువంటి మన మిస్డ్ కాల్ సభ్యత్వం ప్రపంచంలో భారతీయ జనతా పార్టీని ప్రపంచానికి పరిచయం చేసి అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పని చేయాలన్నా చేయొద్దా అనేది మన చేతిలో ఉంది చాలా మంది అనుకుంటున్నారు 1000 మంది ఏడ చేస్తాం 200 మంది ఏడ చేస్తాం అన్ని పనికిరాని వచ్చేట్టు మోహన్ రెడ్డి గట్టే చెప్తాడు పుస్తకాలు ఇస్తాడు ఓటర్ లిస్ట్ పెట్టి రాద్దాం అనుకుంటున్నాడు అట్లా చేయకూడదు దయచేసి నేను దుబ్బాకకు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని పార్టీ ఒక పిలిపించింది నేను అప్పుడు ఒక మాట చెప్పిన దుబ్బాకలు అంటే మా సిద్దిపేటలు కానీ గజ్వేలతో పోల్చినప్పుడు జర బక్క పరిస్థితుల్లో గరీబ్ వాళ్ళకు కూడా 2 రకాలు సో వీళ్ళు ఏం చేస్తారు బక్క పరిస్థితుల్లో దుబ్బాకలో మీరు నమ్మాలి నేను పేర్లు కూడా చెప్తాను తర్వాత సభ్యత్వం చేయడానికి పోటీ పెట్టి
1000 సభ్యత్వం ఎవరైనా చేస్తే మిమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయి అమిత్ షా తోటి నరేంద్ర మోడీ గారితో కల్పిస్తా అని చెప్తే నలుగురు చేసిరు. ఎంతమంది చేసిరు? నలుగురు చేసిరు. బహుశా ఉన్నారనుకుంటా వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్లో. ఒకరు వెంకట్ గౌడ్, దూలం వెంకట్ గౌడ్, రెండు అంబటి బాలేష్ గౌడ్, లేచి నమస్తే పెట్టబ్బా. 3 సుంకోజు ప్రవీణ్, 4 సుధారెడ్డి గారు. ఈ నలుగురు ఒక్కొక్కరు 1000 మంది సభ్యత్వం చేసారు. ఎంత చేసారు? 2 రోజులు చేస్తామా చేయమా? సిద్దిపేట గురించి చెప్తాను. సిద్దిపేట గురించి సిద్దిపేట చెప్తాను. దుకాణంలోకి వచ్చిన వాళ్ళకల్లా చెప్పుకుంటారు.